రోమ రోమాన రామనామం అణువణువు హన్మద్భక్తితో పులకించిపోతుంది కొండగట్టు అంజన్న క్షేత్రం. వాయుపుత్రుని నామస్మరణతో మార్మోగిపోతుంది ఆలయ ప్రాంగణం. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షించేందుకు తరలివచ్చే భక్తకోటి, రామబంటును సేవించేందుకు వచ్చే స్వాములతో నిత్యం కలకలలాడుతుంది కొండగట్టు. మహిమాన్వితుడైన అంజన్నను దర్శించి పులకించిపోతుంది భక్తజనం. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న చెంతకు చేరుకొని భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది భక్తకోటి. దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్న కొండగట్టు క్షేత్రం ప్రత్యేకమైనది. ఎన్నో వింతలు విశేషాలకు నిలువైన ఈ క్షేత్రం భక్తజన రంజకంగా విరాజిల్లుతోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అంజన్నను సేవిస్తుంటారు. సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతోంది కొండగట్టు. నిత్యం అంజన్న నామస్మరణ ఉప్పొంగే భక్తి విశ్వాసాలతో పరిడవిల్లుతున్నది. కష్టాలను ఎడబాపి కోరిన కోరికలు నెరవేర్చే కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుందాం పదండి. కొండగట్టుకు వచ్చే భక్తులు ముందుగా పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తారు. అంజన్న దర్శనానికి ముందు బేతాళ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా బేతాళ స్వామిని దర్శించుకుంటేనే అంజన్నను దర్శించుకున్న పుణ్యం దక్కుతుందని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ అల్లుబండ కూడా ఉంది. తమ కోరికలు నెరవేరుతాయో లేదోనని అల్లుబండపై పరీక్షించుకుంటారు భక్తులు. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అంటూ భక్తకోటి తరించిపోతుంది స్వామివారి నామస్మరణతో. జగిత్యాల జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టు అంజన్న క్షేత్రంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. ఎత్తైన గుట్టలపై వెలసిన స్వామివారు భక్తుల కష్టాలను దూరం చేస్తూ అభయాంజనేయుడిగా దర్శనమిస్తున్నారు. ఆర్తితో పిలిచే వారికి నేనున్నానంటూ అభయమిస్తున్నాడు కొండగట్టు అంజన్న. భక్తుల పాలిట కల్పతరువుగా విలసిల్లుతున్నది ఈ దివ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం 2 సార్లు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి రోజున చిన్న హనుమాన్ జయంతిని, వైశాఖ బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు. దీక్ష స్వీకరించిన వేలాది మంది స్వాములు ఉత్సవాలకు విచ్చేసి దీక్ష విరమించి మొక్కులు చెల్లిస్తారు. సాధారణంగా ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుంది. కానీ కొండగట్టులో ధ్వజస్తంభం ఉండదు. కేవలం గండదీపం మాత్రమే ఉంటుంది. ఈ క్షేత్ర ప్రత్యేకతల్లో ఇది ఒకటి. కోటి మొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న, రాముడికి నమ్మిన బంటు అంజన్న, కోరిన వెంటనే సాక్షాత్కరించే దైవం అంజన్న. ధైర్యానికి, పరాక్రమానికి, విశ్వాసానికి ప్రతీక ఆంజనేయుడు. ఈ క్షేత్రం అణువణువు ప్రత్యేకత సంతరించుకున్నది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన మహిమాన్విత క్షేత్రంలో అంజన్న స్వయంభువుగా వెలిశాడు. సాధారణంగా హనుమంతుడు ఏకముఖం, పంచముఖ రూపంలో మాత్రమే దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ ద్విముఖ రూపంలో దర్శనమిస్తాడు. ఒకటి నారసింహ రూపం, రెండోది ఆంజనేయ రూపం. 2 ముఖాలతో స్వామివారు భక్తులకు కరుణా కటాక్షాలు ప్రసాదిస్తున్నారు. కొండగట్టు అంజన్న మమ్ము కాపాడు అంజన్న అంటూ అంజన్నను స్తుతిస్తూ స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటారు. ఎంతో మహిమాన్వితుడైన అంజన్నను దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంతానం కోసం ఒకరు, సొంతింటి కల నెరవేర్చాలని మరొకరు, వివిధ రకాల కోరికలను స్వామివారికి నివేదించి నెరవేర్చాలని వేడుకుంటారు. రామదూతను దర్శించుకొని జన్మ ధన్యమైనట్టుగా భావిస్తారు. పిల్లా పాపలతో వచ్చి స్వామివారికి ప్రణమిల్లుతారు. దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్న కొండగట్టుకు ఉన్న ప్రాశస్త్యం వేరు. 2 ముఖాలతో దర్శనమిచ్చే ఆంజనేయుడు మరెక్కడా లేడు. నారసింహస్వామి ముఖం తూర్పు వైపునకు, ఆంజనేయ స్వామి ముఖం ఉత్తరం వైపునకు చూస్తున్నట్లుగా ఉంటుంది. శంఖము, చక్రము ధరించి భక్తులకు దర్శనమిస్తాడు. వక్షస్థలంలో సీతారాముడు కొలువై ఉంటాడు. మంగళ శనివారాల్లో ఇక్కడికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. స్వామివారి అలంకరణల్లో ముఖ్యమైనది సింధూర పూజ. స్వామివారిని దర్శించుకుంటే శత్రుపీడలు దూరమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు.
కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా ఇక్కడ వాహన పూజ చేయించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. నిత్యం పదుల సంఖ్యలో వాహనాలకు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. కొండగట్టుపై వెలసిన ఆంజనేయుడి ఆలయం కుడి పక్కన అలివేలు మంగ పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు. ఎడమవైపున మహాలక్ష్మి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆలయం వెనుక వైపున భేతాళుడి ఆలయం ఉంది. భూత ప్రేత పిశాచాల బారిన పడినవారు భేతాళుని దర్శించుకుంటారు. ముఖ్యంగా మతిస్థిమితం కోల్పోయిన వారు అంజనను దర్శించుకుంటే నయమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆంజనేయ స్వామి ఆలయ గోపురంపై సాధారణంగా కలశం పెడతారు. విష్ణుమూర్తికి సుదర్శనం పెడతారు. శివుడికి త్రిశూలం పెడతారు. కానీ ఇక్కడ నారసింహస్వామితో కూడుకొని ఉన్నాడు కాబట్టి దేవాలయం పైన చక్రం పెట్టారు. ఇక్కడి ప్రత్యేకతల్లో రామకోటి స్తూపం ఒకటి. శ్రీ 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 రామానుజ పెద్దజీయర్ స్వామివారు అంకురార్పణ చేసిన 108 రామకోటి స్తూపాల ప్రతిష్టాపన చేశారు. భక్తులు సమర్పించిన రామకోటి పుస్తకాలు ఇందులో ఉంచుతారు. ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే బండపై నిలబడి సీతమ్మ వారి కోసం ఎదురుచూస్తున్న శ్రీరాముడి గొట్టం ఆవిష్కృతమైంది. సీతారామచంద్రుల 2 పాదాలు మనకిక్కడ కనిపిస్తాయి. అలాగే అమ్మవారు ఏడ్చిన సందర్భంగా 2 కన్నీటి బొట్లు రాయిపై పడడంతో ఏర్పడిన రంధ్రాలు మనకు కనిపిస్తాయి. వీటిని కన్నీటి గుంటలు అని అంటారు. ఇక్కడి గుహల్లో ఇప్పటికీ మునులు తపస్సు చేస్తుంటారని భక్తులు నమ్ముతారు. ప్రతి సంవత్సరం ఒక మారు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని చెబుతారు. ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే కొండల రాయుడు అనే వ్యక్తి పేరున ఈ క్షేత్రం వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది. అతని తల్లి పేరు దమ్మాయి. దమ్మాయి తపస్సు చేత కొండల రాయుడు జన్మించినట్లు చెబుతారు. ఆయన పేరుపైనే కొండగట్టుగా ప్రసిద్ధి చెందింది. మరో గాథ సైతం ప్రచారంలో ఉంది. ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకెళ్లేటప్పుడు కొంత భాగం ఇక్కడ కింద పడిందట. అదే కొండగట్టు అయ్యింది. అక్కడే స్వామివారు స్వయంభూగా వెలిశారు. మొదట్లో స్వామివారి గురించి ఎవ్వరికీ తెలియదు. 400 ఏళ్ల క్రితం సంజీవుడు అనే పశువుల కాపరికి కలలో కనిపించి తన విగ్రహం ఫలానా చోట ఉందని దానికో గుడి కట్టించమని చెప్పారట. అప్పటి నుంచి ఇక్కడి స్వామివారి గురించి ప్రపంచానికి తెలిసింది. పిల్లలు లేని దంపతులు 41 రోజులు స్వామివారి సన్నిధిలో సేవ చేసుకుంటే సంతానం కలుగుతుంది. కొండగట్టుకు చుట్టుపక్కల ప్రాంతాల్లోని చాలామంది ఇష్టదైవంగానే కాకుండా ఇంటి దేవుడిగా ఆరాధిస్తారు అంజన్నను. తమ పిల్లలకు అంజమ్మ, అంజయ్య, మారుతి ఇలా పేర్లు పెట్టుకుంటారు. అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు 100 కిలోమీటర్లు పాదయాత్రగా వస్తుంటారు. అంతులేని రామభక్తికి, అనువనువు అంజన్న శక్తికి కొండగట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎన్నో చారిత్రక విశిష్టతలు కలిగిన అంజన్న క్షేత్రం తెలంగాణకే తలమానికంగా నిలుస్తోంది. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై అంటూ స్వామివారిని స్మరిస్తూ తన్మయత్వం చెందుతారు. ఇక్కడ పుష్కరిణి, అన్నదాన సత్రం, తాగునీటి వసతి, వంటశాలలు తదితర సౌకర్యాలున్నాయి. శ్రీరాఘవం దశరథాత్మజ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటూ భక్తకోటి ఇక్కడికి వచ్చి తరించిపోతుంది. మీరు కొండగట్టు అంజన్న క్షేత్ర దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడి విశిష్టతలను కల్లారా చూసి ఆనందించగలరు. ఓం స్వస్తి.
ఓం స్వాతిరాయ నమః. 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 ఓం స్వాతి